నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ. దేశ విదేశాల్లో పవన్ అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, ఒక ఊపు ఊపుతారు. సెప్టెంబర్ 2 ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆ రోజు ఎవరికి నచ్చిన రీతిలో తన అభిమాన హీరోకి, తమ అభిమాన నాయకుడికి వాళ్ళు అంగరంగ వైభవంగా శుభాకాంక్షలు తెలుపుతారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక ఆయన రాబోయే ఫిల్మ్ హరిహర వీరమల్లు పవన్ ఫ్యాన్స్కి పూనకాలే అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యం. మరి ఆయనతో పాటు నటిస్తున్న నటీనటులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? హరిహర వీరమల్లు హై ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ. కృషి గారి దర్శకత్వం, ఏఎం రత్నం గారు దానికి నిర్మాత అంటే ఎంత హైప్ ఉంటుందో వేరే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనతో పాటు అందాల నిధి ఉన్నారు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నిధి ఎవరు అన్నది. నిధి అగర్వాల్. ఆమెను చూస్తే ఆమె నటనకి కుర్రకారు ఉర్రూతలాగుంచారు. ఇస్మార్ట్ శంకర్లో మనం చూసాం. ఇంకా హరిహర వీరమల్లులో పవర్ స్టార్తో ఆమె జత కడితే బొమ్మ బ్లాక్ బస్టరే అన్నది ఫ్యాన్స్ ఉత్సాహం. మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ద గ్రేట్ ఆర్టిస్ట్, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ నిధి అగర్వాల్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే నిధి అగర్వాల్ గారు. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరేమి ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీ హరిహర వీరమల్లు గారి సినిమా రిలీజ్ కాకపోతుంది త్వరలో. ఇక ఆయన పుట్టినరోజు వేడుకలు. సో హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బోర్న్ యాక్చువల్లీ. అలాగా ఐ షుడ్ సే. బట్ పవన్ కళ్యాణ్ సార్ కి వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ పవన్ కళ్యాణ్ సార్ గారి ఫ్యాన్స్ కి కూడా వెరీ హ్యాపీ బర్త్డే. I know, you know how excited Sir's fans will be on his birthday. And Hari Hari Veeramallu, what can I say? Ippudu shooting kuda it's going to start. Our next schedule is going to start. Chala baga shoot chesaru Krish garu and Ratnam sir. We have finished shooting the first half of the film, and the second half also we have shot a couple of things, but more shooting is starting now. And chala excited ga untunaru because it's a period film. And I really hope that the audience, you know, they love the subject and they connect with it and they give us all the love. ఓకే, నిధి గారు, నిధి అగర్వాల్ అంటే ఒక అందాల గని. ఇస్మార్ట్ శంకర్లో చూసాం. అసలు యూత్ అంతా కూడా ఒక షేక్ వచ్చింది సో మీ బ్యూటీని చూసి. సో ఇక్కడ హరిహర వీరమల్లు వచ్చేసరికల్లా క్వైట్ ఆపోజిట్. సో ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి అసలు సంబంధం ఉండదు. అసలు హరిహరి వీరమల్లుకి ఆడిషన్స్ ఏ రకంగా జరిగినాయి? మిమ్మల్ని ఏ రకంగా హీరోయిన్గా ఏఎం రత్నం గారా లేకపోతే కృషి గారు ప్రోద్బలంతో మీకు ఛాన్స్ వచ్చిందా? అసలు హరిహర వీరమల్లుకి ఎందుకు నిధి అగర్వాల్ని హీరోయిన్గా అనుకోవడం జరిగింది? ఆ సందర్భం ఏమైనా ఉందండి ప్లీజ్? యాక్చువల్లీ హరిహరి వీరమల్లు కూడా ఆడిషన్ చేశాను. ఐ డిడ్ ద లుక్ టెస్ట్ and they wanted me to perform like one scene also, which I did. And thankfully Krish sir liked my performance and Ratnam sir also liked my performance. And I think that the look chala ba set ayindi, you know, for me. And Smart Shankar and Har Veeramallu ku aim commonality undadu. It's a very different character, very different kind of film, because Har Veeramallu is a period film. So, but our look, to get into that look every day, it takes me like almost 2 hours. You know, not because of makeup or something, because makeup is not much, but the jewelry, the outfit, and chala beautiful ga undi. And నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను యాక్చువల్లీ. రైట్, ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఆయన స్టామినా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారితో జస్ట్ ఒక సీన్లో యాక్ట్ చేసినా చాలు అనుకున్న వాళ్ళు లక్షలాది మంది ఉంటారు, యాక్టర్స్ అవనియండి, యాక్ట్రెస్ అవనియండి. సో పవన్ కళ్యాణ్ గారితో మీరు హీరోయిన్ ఎలా ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ స్టిల్ ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది, బికాస్ ఐ నెవర్ థాట్ దట్, యు నో, సో ఎర్లీ ఆన్ ఇన్ మై కెరియర్ I'll get such a big opportunity.
బట్ నేను ఆల్వేస్ చెప్తున్నాను నేను చాలా లక్కీ. సో ఐ థింక్ ఈ అవకాశం కూడా ఇట్స్ కమ్ బికాస్ ఆఫ్ దాట్. అండ్ acting with Pawan Kalyan sir, I was very nervous on the first day, but immediately ఒక comfort వచ్చేసింది, you know, like because also I think the script and everything is so good. Scenes కూడా చాలా బాగా రాశారు. So I think, you know, the whole chemistry and the scenes and the back and forth conversation, everything it was a lot of fun to perform. And obviously I learned also so much from Pawan Kalyan sir just by watching him. ఓకే. నిధి గారు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు చూశారు? ఈ మూవీలోనేనా లేదా ఇంతకుముందు ఆయన మీట్ అయిన సందర్భం ఏమైనా ఉందా? లేదు, మూవీ సెట్ లోనే చూసాను. అండ్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ ది స్టోరీ ఇస్ ఫస్ట్ టైం నేను చూసాను నా ఫస్ట్ డే ఆ సెట్ లో ఐఎమ్ ఎంట్రింగ్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ పవన్ కళ్యాణ్ సర్స్ ఫోటోస్ సిట్టింగ్ ఆన్ అ చైర్ హోల్డింగ్ చాయ్. I've always seen that in all the photos and everything. So in my mind, that is Pawan Kalyan sir. And when I enter set, that is the first image I'm seeing. Pawan Kalyan sir is sitting on the chair holding his chai. So I was like, oh God, you know, I'm like so nervous. And I think apru kuda it didn't sink in that, okay, fine, I'm actually doing this film. And start song to chesaru. ఓకే. After that only scenes chesaru. So it was like luckily it was a song, so it was my comfort zone also. But yeah, it was the first image was every Pawan Kalyan sir photo that I have seen is what I saw the first time. మీ ఫస్ట్ కాన్వర్సేషన్ ఏంటండి? ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ టైంలో? First conversation ఏమండి, I won't know what to say. I'm just like, hello sir, I'm so happy to be working with you. That's it. So Conversation అలాగా. రైట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ సీన్ ఫస్ట్ ఆయనతో ఉన్నప్పుడు మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? ఎందుకంటే మీరు ఇంతకు ముందు చేసిన మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్. అఖిల్తో చేయనివ్వండి, లేకపోతే మజ్ను అవనివ్వండి, స్మార్ట్ షాట్ అవనివ్వండి, వాళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ మీ ఏజ్ గ్రూప్ అవి ఉండొచ్చు, కొద్దిగా సీనియర్స్ అయి ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ కంఫర్ట్ ఉందా మీకు? Definitely undi, because Pawan Kalyan sir is a thorough professional. You know, when he comes on set, he is Pawan Kalyan sir, the actor, and I really got to see that. Of course, I have seen him in larger than life roles. You know, I've seen his speeches, and I'm a huge fan of his personality. But when he comes on set, he is first and foremost an actor, and I think that's what I really liked and appreciate about him. That he not only me, like he makes everybody else on set, because all our scenes like had so many people and he makes everybody feel so comfortable. Pawan Kalyan sir is ready to do readings, he is ready to do a rehearsal, you know, so I think that's what makes him special. ఓకే. హరిహర వీరమల్లు కథ వినగానే, ఆ స్టోరీ లైన్ వినగానే ఏమనిపించింది మీకు ఫస్ట్? First అనిపించింది వావ్. ఓకే. Because I mean, I know that Krish sir has been working on the script for a long time, and larger than life, you know, film untundi, oka larger than life script untundi, and I think it's a dream come true for any actress or actor or person or technician or anybody to be working in a film like this, because performance ki enta scope untundi, you know, there are songs, there are scenes, the look is period, so oka బాహుబలి తర్వాత, యూనో, పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. చాలా లక్కీ నిధికి ఇంత షార్ట్ పీరియడ్లో ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అన్నది. చాలా తక్కువ మందికి హీరోయిన్స్కి వచ్చే అవకాశం ఇది కరెక్ట్గా చెప్పాలి. అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు థింక్ దట్ ఐ హ్యావ్ ఆల్సో గివెన్ మై బెస్ట్. You know, I have also like worked really hard in everything, getting into the character, in doing the look test, seeing what is suiting, what is not suiting, in being present every second, and really giving my best. So I really hope that I have also given my best. And yeah. రైట్. నిధి గారు, మీరు చాలామంది హీరోస్తో యాక్ట్ చేశారు. సో కళ్యాణ్ గారికి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? Difference ఏమండి, పవన్ కళ్యాణ్ సార్ is a legend, he's a phenomenon. You know, kind of fan following and everything, ఇది మామూలుగా మ్యాటర్ లేదు అసలు. So I think I don't like to compare people. Everybody is different, everybody has their pros and cons, but what I'll say about Pawan Kalyan sir is that Pawan Kalyan sir is a legend. Yeah.
ఓకే. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఇంతకుముందు చూసారా మీరు? చూసాను. నేను చూసాను. హ్మ్. యాహ్! ఏ మూవీస్ చూసారు? మీకేమైనా గుర్తుందా? Bhimla Nayak, ఓకే. most recently, I హ్మ్. saw Bhimla Nayak. Before that, I've seen Sir's films. I've seen Atarinti Dareli. హ్మ్. Then I've seen Jalsa. Then హ్మ్. I've seen even Pawan Kalyan Sir's film and Puri Sir's film. The title I'm not able to remember, but హ్మ్. I've seen a lot of Kushi. హ్మ్. So 'ఖుషి' కూడా చూసారా? 'ఖుషికి' నాకు తెలిసి మీరు చాలా ఎంగేజ్‌లో ఉండుంటారేమో అప్పుడు నేను స్టూడెంట్స్ ఏమన్నా రీసెంట్ గా చూసాను. రీసెంట్‌గా రీసెంట్ చూసారా? ఓకే. 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 అంటే చూసాను. యాక్చువల్‌గా మీరు హైదరాబాదే కదా నిధి? హైదరాబాద్ లో పుట్టాను బికాస్ నా మదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. హ్మ్. సో నేను హైదరాబాద్ లోనే పుట్టాను. దట్స్ వై ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ తెలుగు ఫిల్మ్స్, ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ మై సిటీ, మై ప్లేస్ అండ్ సమ్ కనెక్షన్ ఇస్ డెఫినెట్లీ దేర్. హ్మ్. నిధి గారు మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా చూసారన్నారు. ఇందులో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటండి? నాకు ఖుషి చాలా బాగా నచ్చింది. ఓకే. ఐ 'ఖుషి'. రియలీ లైక్ సీయింగ్ పవన్ కళ్యాణ్ సార్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ ఇట్ వాస్ లైక్ రియలీ క్యూట్. హ్మ్. అండ్ ఐ లైక్ అత్తారింటికి దారింటికి ఆల్సో. హ్మ్. ఆయనకి ఒక మేనరిజం ఉంది. ఒక్కసారి ఇలా అంటే ఇలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లవ్. బాక్స్ బాక్స్ బద్దలే. అవును. సో ఈ సినిమాకి సంబంధించి 'హరిహర వీరమల్లు'కి సంబంధించి మీ పాత్రని ఏదైనా ఒక కొత్త రకంగా ఒక 'బాహుబలి' చూసారు, ఒక పాన్ ఇండియా మూవీ. సో ఆ రేంజ్‌లో ఉంటుంది అని మీరు చెప్తున్నారు. సో ఈ పాత్రకి ఎలాంటి రూపకల్పన జరిగిందండి? యాజ్ ఇన్ ప్రిపరేషన్ ప్లీజ్. ప్రిపరేషన్ చాలా జరిగింది. ఐ హ్మ్. ఫీల్ ఐ హావ్ డెఫినెట్లీ ప్రిపేర్డ్ బట్ మచ్ మోర్ దెన్ మీ. Ratnam sir and Krish Garu and the whole team have prepared, you know, because writing this story, getting such huge sets ready, like it's not a joke. It's not easy to pull off these things, and I think it's so beautiful. Every single set we have shot on is so beautiful, and the dialogues are so beautiful. The scenes are so nice. Like even like each waterfall in the sets, you know, it's so beautiful. So I think yes, I have worked hard, but everybody in the team has worked much harder. అసలు మూవీలో మీ పాత్ర ఏంటండి? ఆ క్యారెక్టర్ నేమ్ కానీ లేకపోతే ఆ క్యారెక్టర్ ఏంటి? Panchami. So Panchami, I can say that because poster kuda 'పంచమి.' released Panchami. ఓకే. So నా character పేరు Panchami. హ్మ్. ఫుల్ లెంగ్త్ ఉంటుందా? ఆ మూవీలో అంతా కూడా మీ క్యారెక్టర్? ఫుల్ లెంగ్త్ ఉంటుంది అండ్ ఇట్స్ అ వెరీ important character obviously in the film. It's opposite Pavan Kalyan sir and scope wise I don't think I have gotten such a good character ever in my whole career, హ్మ్. and it's a beautiful character and responsibility to, you know, play this character. నిధి గారు సెట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? ఆ నేను యూనిట్‌తో గాని, ఆ క్రూతో గాని? చెప్పిన హ్మ్. very professional. Like when Pavan Kalyan sir is on set, he's an actor. You know, he is not like Pavan Kalyan, the legend. Like he's an actor. He is so open to new ideas. He is so ready to rehearse, and he's there when shooting is going on. Pavan Kalyan sir is on set, and he's giving his 100%. So, very professional and very talented. I think naturally very talented. టేక్ ఓకే అయిన తర్వాత ఎలా ఉంటారు? ఆ ఫ్రీ టైమ్‌లో. టేక్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ షాట్ వెయిటింగ్. అంటే ఔట్ సైడ్ నేను అనేది ఏంటంటే ఆ షూటింగ్ టైమ్‌లో కాకుండా బయట మాట్లాడుకున్న సందర్భాలు అవి ఉంటుంటాయి కదా! ఏమైనా డిస్కస్ చేసుకోవడం గాని అలాంటివి ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్య? Definitely we have had like, you know, conversations as actors, and sometimes like I'm obviously very fascinated with Pawan Kalyan sir, so I have a lot of questions, but I mean in shooting your concentration is on the shoot that is going on. So like we have rehearsed every scene that we have performed and everything. So a thorough professional. హ్మ్. రైట్. ఆయన ఏంటంటే ప్రధానంగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినా ఏదైనా వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తి. ఆయన పొలిటికల్‌గా కూడా ఉన్నారు కాబట్టి ఒక పార్టీ కూడా ఉంది. మీ ఆ డిస్కషన్ ఏమైనా మీ మధ్యన వచ్చిందండి? ఒక సినిమా అని కాకుండా వేరే ఏమన్నా ఇక్కడ ఇలా ఉంటే బావున్ను, ఇలా చెయ్యాలి అని మీకేమన్నా సజెషన్‌లు ఇవ్వడం, డైరెక్షన్‌లు లేదు ఇవ్వడం? లేదు. హ్మ్. Alaga, no, nothing. That conversation has not come up because, like I said, when Pawan Kalyan sir is on set, he's Pawan Kalyan, the actor, you know. So our discussion, and I think, would be after shooting, before shooting. But alaga time discussion and suggestion we do. But just by watching somebody like Pawan Kalyan sir, I think you learn so much. You హ్మ్. know, everything doesn't have to be said.
లైక్ ఇలాగా చేయాలి అది చెప్పడానికి అవసరం లేదు. బికాస్ ఇఫ్ దట్ పర్సన్ బిహేవ్స్ ఇన్ అ సర్టన్ వే యూ ఆటోమేటిక్లీ లెర్న్ ఫ్రమ్ దట్ పర్సన్. సో ఇన్ దట్ సెన్స్ ఐ థింక్ ఐ హావ్ ఆటోమేటిక్లీ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఓకే, చాలా రోజుల నుంచి ఆయనతో మీరు షూటింగ్లో పాల్గొన్నారు కాబట్టి ఆయనలో బాగా నచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిలో ఇది సూపర్ అని. Pawan Kalyan sir, one quality, I think he's a very brave person, and I really like that. I like his confidence. I like that he's so bold and brave. You know, to talk in front of so many people, it's really not an easy thing. But our speeches, Ivadaniki and everything, it's really not easy. And even in front of the camera, he's extremely confident. So I think I like his bravery. ఓకే, చాలామంది యాక్టర్స్ అవనియండి లేకపోతే హీరోస్ అవనియండి వాళ్ళకి మా సీనియారిటీ వచ్చేసరికల్లా ఒక ప్రౌడ్గా ఉంటారు, జూనియర్స్ని లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళని పెద్దగా పట్టించుకోరు అని ఎక్కువగా వినిపిస్తుంటుంది కొంతమంది దగ్గర నుంచి. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన బిహేవియర్ కానీ ఆయన నేచర్ గురించి కానీ అడిగితే ఏం చెప్తారు? ఏం లేదు, అలాగా ఏం లేదు. హీస్ వెరీ స్వీట్, వెరీ కేరింగ్, అండ్ హీస్ వెరీ like I said, you know, not just me or the other actors on set, but every single person on set feels like a unit because he's so understanding and cooperative. So alaga feeling okroj kuda it never came. క్రిష్ గారు డైరెక్షన్, సో ఒక భారీ మూవీ, పాన్ ఇండియా మూవీ, చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. సో క్రిష్ గారితో ఎలా ఉందండి? Krish is, you know, my favorite, I think, because Krish sir has only written such a beautiful character, such a beautiful script, and I know how hard Krish has worked for this film and how hard he is continuing to work for this film as well. So I think I'll always be so grateful to Krish for giving me the role of Panchami. So yeah, just gratitude and more gratitude to Krish sir. ఓకే, మిగతా క్యారెక్టర్లన్నీ కూడా ఎలా ఉండిపోతున్నాయి అసలు? బాడీ లాంగ్వేజ్లో అవనివ్వండి, ఏమైనా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇందులో ఉన్నారా? ఎందుకంటే ఈ టీజర్స్ కూడా ఏదో లిమిటెడ్గానే వదులుతున్నారు. నాకు తెలిసి బర్త్డే టైంలో అయితే ఇంకో టీజర్ కూడా ఏదో చేస్తామని చెబుతున్నారు. మిగతా క్యారెక్టర్ విషయాలకు వస్తే Nikita, everybody, lot of you know, actors are there in the film. There are very senior actors, but I think ఈ film ki koncha time untundi. I think it's early to reveal lot of things. So Ratnam sir and Krish sir are taking their time, and I think it's a good decision. You know, that let them slowly reveal. But the full film is full of interesting characters, well written characters, well performed characters, and yeah. ఓకే, ఏఎం రత్నం గారు విషయానికి వస్తే ఇంతకుముందు తెలుసా మీకు ఏఎం రత్నం గారు మూవీస్ అవి చూసారా? Definitely. I think A.M. Ratnam sir was one of the first producers to actually make this pan-Indian kind of films. You know, he has made huge films like Indian and so many other films. And yeah, I think A.M. Ratnam sir is so experienced, you know, in his own field that he is just a veteran. అసలు ఏఎం రత్నం గారి ప్రొడక్షన్లో అవకాశం వస్తే వాళ్ళ స్టార్ అయినట్టే. ఎందుకంటే అలాంటి మూవీస్ ఆయన మామూలు బ్లాక్ బస్టర్స్ కాదు. భారతీయుడు అవనియండి, అసలు చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్. సో ఏఎం రత్నం గారి కంట్లో నిధి పడ్డారు అంటే ఇంక బంగారం పడినట్టే. మీ గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి నిధి అగర్వాల్కి. రైట్, నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి నిధి గారు? దీని తర్వాత ఇంకేమైనా ప్యారలర్గా వేరే మూవీస్ చేస్తున్నారా? చేస్తున్నారు. తమిళ్లో I have done a film with Udaynidhi Stalin, and that is going to release in November. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇన్ తెలుగు I have one more film. ఆ అనౌన్స్మెంట్ కూడా I think November, December లో it will come out. And yeah, couple of conversations going on for Tamil and couple of conversations going on for Hindi. సో యాక్టింగ్ జరుగుతుంది వేరే ఫిల్మ్స్ లో కూడా. వేరే క్యారెక్టర్లు చూస్తే నిధి గారు బజ్నులో అవనియండి ఒక డాక్టర్ కింద కనిపించే నిధి హరిహర వీరమల్ డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తారు ఇన్ దిస్ సో ఫాస్ట్ 3 times డాక్టర్. ఓకే, నెక్స్ట్ మూవీ కూడా డాక్టరా? ఇన్ ఉదయనిధి ఫిల్మ్ ఐఎమ్ ప్లేయింగ్ అ డాక్టర్ ఇన్ మై తమిళ్ ఫిల్మ్. ఓకే, అసలు నిధి అగర్వాల్ ఏం అవ్వాలనుకున్నారు? యాక్టర్ అవ్వాలనుకున్నారా, డాక్టర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే లాయర్ అవ్వాలనుకున్నారా? అసలు చిన్నప్పుడు ఏంటండి? యాక్టర్. షూరా? ఓన్లీ యాక్టర్. Only actor, nothing else. I've always wanted to be an actor, but it was like
ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ ఉంటుంది కదా, అలాగా ఉంటుంది. బికాస్ నేను బెంగళూరులో డోంట్ నో ఎనీబడి, నథింగ్. నా ఫుల్ ఫ్యామిలీ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్స్, ఇట్స్ అ ప్రాపర్ బిజినెస్ ఫ్యామిలీ. సో ఒక్క కాంటాక్ట్ కూడా లేదు, ఒక్క స్లైట్ కనెక్షన్ కూడా లేదు. బట్ somehow with hard work and with God's blessings, జరిగింది. నిధి గారు అందరిలాగా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అవును, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆల్వేస్. అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్స్ యూ ఎంటర్ ద ఇండస్ట్రీ, ఓకే ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఈజీ, అలా ఏం కాదు. విత్ ఎవ్రీ ఫిల్మ్ యువర్ డెస్టినీ చేంజెస్. యా, ఇట్ is definitely you face lot of struggles because it's not. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఫైనా? ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయా హీరోయిన్స్ కి? అలాగా ఏం లేదు, యాక్చువల్లీ స్ట్రగుల్స్ ఉంటుంది లైఫ్ లో. ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ బికమ్ లైక్ అమితాబ్ బచ్చన్ ఆర్ సంథింగ్, certain things will still be a struggle. Like maybe not getting a film is not a struggle, but there are other struggles in life that everybody goes through. So I think struggles is parallel to life, it keeps Yes, going on. But I always have a very positive attitude. So even when I speak to people, I always like to talk about how I overcame my struggles, because that is what will help people. If I tell people that, oh, I was very sad that time, that's not going to help anybody. If I talk about how I overcame that is something that is more interesting to listen to. తెలుగులో నిధి అగర్వాల్కి ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు మూవీ చేస్తున్నారో చెప్తున్నారో, నిజంగా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమా? నిజంగా, బికాస్ as soon as you enter Telugu films, everybody is telling you, in every audio function they are saying Pavan Kalyan gari fans ki namaskaram and everything. So you know who Pavan Kalyan sir is, what kind of aura and enigma that he has. So I would say 100% Pavan Kalyan garu. మీరు ఊహించారా పవన్ కళ్యాణ్ గారితో ఇంత త్వరగా హీరోయిన్గా ఆయన పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుందని? అలాగా ఊహించలేదు, బట్ ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ థింగ్స్. నేను బాగా థింగ్స్ థింక్ చేసుకుంటున్నారు ఆల్వేస్. సో మేబీ సో చిరంజీవి గారు మూవీస్ అవి చూస్తుంటారా? అవును, చూశారు. నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సైమా పర్ఫార్మెన్స్ లో చిరంజీవి గారు ఒక ట్రిబ్యూట్ కూడా నేను ఇచ్చేసాను, డాన్స్ పర్ఫార్మెన్సెస్. సో ఏమనిపిస్తుంటుందండి ఆ మెగా ఫ్యామిలీని చూస్తుంటే? చిరంజీవి గారు అవనివ్వండి, లేకపోతే అల్లు అరవింద్ గారు, చరణ్ గారు, అది మామూలు ఒక ఇండస్ట్రీ అంతా వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది. స్టార్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నారు. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ షేర్ కూడా వాళ్ళదే ఉంటుంది. No, a lot of the stars, but I think that they have really, if you individually take everybody, Chiranjeevi Garu is obviously such a talented actor. He's such a huge, humongous mega star, like they say. And then if you see Ram Charan, he is also such a big star, and he's so talented and he's so good in what he does. Then even Allu Arjun is such a big star and he's so amazing in what he does. So individually kuda if you take them, they are all very talented, doing their work really well. So as a family kuda very talented, individually kuda very very talented. నిధి, మీకు చిరంజీవి గారితో కూడా ఛాన్స్ రావాలి. Oh, maybe after this film. రైట్, ఓకే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా వస్తున్నాయండి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ అవుతుంది కాబట్టి, సో మీరన్నది వెరీ టాలెంటెడ్, నో డౌట్. అది మీ పాస్ట్ మూవీస్ చూసినా, లేకపోతే మీకు ఏం రత్నం గారు ఇలాంటి క్యారెక్టర్ క్రిష్ ఇచ్చారు అంటే మీలో చాలా టాలెంట్ ఉండాలి, అందులో నో డౌట్. ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు కూడా లేవు. సో ఆ ఫ్యామిలీ నుంచి ఏమైనా అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే చరణ్ గారు, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా మూవీస్ ఏమైనా డిస్కషన్ రావడం, ఏమైనా అవకాశం అలాంటివి ఏమైనా ఉన్నాయి, ఆఫర్స్? లేదు, అలాగా ఇప్పుడు లేదు. బట్ ఐ థింక్ మేబీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, ఆఫ్టర్ దే హ్యావ్ సీన్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఆఫ్టర్ దే హ్యావ్ సీన్ ద హోల్ ఫిల్మ్, ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఐ విల్ ఎట్ సమ్ పాయింట్ వర్క్ విత్ దెమ్. బట్ డెఫినెట్లీ ఆఫర్స్ చాలా వస్తుంది. బట్ ఐఎమ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ having to allocate my dates. So whatever best films I can grab in that time, I'm doing that. ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు హరిహర వీర మల్లు కోసం. సో ఎలాంటి మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, మీ అభిమానులకి ఇవ్వబోతున్నారు?
I think the kind of movie the fans are expecting, ఒక word ఉంటుంది కదా, expectation. ఎస్. I think this movie is what they are expecting. You know, I think it is more than what they are expecting. And God willing, you know, everything happens well and the fans and the audience accepts our film, how much work we have put into it, you know, that will all come together beautifully if they accept our film. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈ మూవీ రచ్చరచ్చేనా? హోప్. రచ్చే. మీరు కూడా ఈ యాక్షన్ చేసుకుంటున్నారు. అదే సార్ ఆయనదే అంటున్నాను, ఆయన మ్యాట్రీస్ అనే చెప్తున్నాను నేను. Yeah. ఓకే, కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మీరిచ్చే విషెస్ ప్లీజ్ మా లైవ్ ద్వారా. Yes, wishing Pawan Kalyan sir a very happy birthday. So I'm so happy and lucky to be working with you, and you are an absolute legend. And I wish you all the success, happiness, good health, and blockbusters and all the good things in the world. Lots of love. నిధి గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా మీ మాటల్లో ప్లీజ్. అరే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా తో ఐ ఆల్రెడీ లవ్ దెమ్, యు నో. నేను చాలా ఇంటరాక్ట్ కూడా ఇస్తున్నారు ట్విట్టర్ లో విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ, యు నో, విత్ యువర్ హీరో యాజ్ అన్ యాక్ట్రెస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సో మచ్ లవ్. అండ్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ట్విట్టర్ లో ఏదైనా సంబడి ఈజ్ సేయింగ్ సంథింగ్ బ్యాడ్, నో, దే విల్ ఆల్వేస్ సపోర్ట్. ఎస్. So they have really supported me like a lot. So I really want to say thank you. నేను చూసుకుంటున్నారు and నేను చాలా grateful గా ఉంటున్నారు for your support. So thank you. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి మేనరిజంలో మీకు నచ్చింది ఒకసారి ప్రేక్షకుల కోసం. ఈ మేనరిజం లో థ్యాంక్ యూ సో మచ్ నిధి అగర్వాల్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నిధి అగర్వాల్ గారి స్పెషల్ చిట్చాట్. మరొక అతిథితో మరో చిట్చాట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు 990.